హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. ఇవాళ కూడా మనం కొన్ని డైలీ వాడే వాక్యాలు చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. గివ్ ఇవ్వండి. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. మీరు ఎంత పంపించగలరో అంత పంపించండి. మీరు ఎంత పంపించగలరో అంతే పంపించండి. అంటే సెండ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సెండ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. నెక్స్ట్ వన్, నేను అది నా కనులారా అలాగే కల్లారా, నేను అది నా కల్లారా చూశాను. ఐ హ్యావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఓన్ ఐస్. ఐ హ్యావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. అది నేను నా కల్లారా చూశాను అని. నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. నీ దగ్గర ఏమి ఉంటే అది ఇవ్వు. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇది మీకు జరిగిందా? ఇది మీకు జరిగిందా? హ్యాస్ దిస్ హ్యాపెన్ టు యూ? హ్యాస్ దిస్ హ్యాపెన్ టు యూ? మీకు ఇది జరిగిందా అనేసి. నేను ఎక్కడ కూర్చోవాలి? నేను ఎక్కడ కూర్చోవాలి? వేర్ షుడ్ ఐ సిట్. వేర్ షుడ్ ఐ సిట్. ఇలాగే నేను ఎక్కడికి వెళ్ళాలంటే వేర్ షుడ్ ఐ గో అని చెప్పాలన్నమాట. ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను. నౌ ఐఎమ్ బిజీ విత్ వర్క్. నౌ ఐఎమ్ బిజీ విత్ వర్క్. ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను అని. ఈ విషయం తనతో చెప్పావా? ఈ విషయం తనతో చెప్పావా? హ్యావ్ యూ సెడ్ దిస్ టు హర్ ఆర్ దిస్ మ్యాటర్ టు హర్? హ్యావ్ యూ సెడ్ దిస్ మ్యాటర్ టు హర్? నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పు. నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పు. టెల్ మీ వేర్ డు యూ వాంట్ టు గో. టెల్ మీ వేర్ డు యూ వాంట్ టు గో. నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పు అని. వాళ్ళు ఈ ఇంటిని కొని తప్పు చేశారు. తప్పు చేశారు. ఇక్కడ వాళ్ళు ఈ ఇంటిని కొని తప్పు చేశారు. దే డిడ్ ఎ మిస్టేక్ బై బయింగ్ దిస్ హౌస్. They did a mistake by buying this house. వాళ్ళు ఈ ఇంటిని కొని తప్పు చేశారు అని. వాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పు చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పు చేశారు. They did a mistake by went there. They did a mistake by went there. అతని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అతని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ మ్యాటర్. అతను మొదటి నుంచి మనల్ని మోసం చేస్తున్నాడని అనుకుంటున్నావా? అతను మొదటి నుంచి మనల్ని మోసం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా? అంటే డూ యూ థింక్ హీ హ్యాస్ బీన్ చీటింగ్ అస్ ఆల్ అలాంగ్. డూ యూ థింక్ హీ హ్యాస్ బీన్ చీటింగ్ అస్ ఆల్ అలాంగ్. అతను మోసం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా అని. ఆమె బాగా చదవగలుగుతుందా? ఆమె బాగా చదవగలుగుతుందా? ఈజ్ షీ ఏబుల్ టు స్టడీ వెల్? ఈజ్ షీ ఏబుల్ టు స్టడీ వెల్? ఆమె బాగా చదవగలుగుతుందా? ఆమె బాగా వండగలుగుతుందా? ఈజ్ షీ ఏబుల్ టు కుక్ వెల్? ఈజ్ షీ ఏబుల్ టు కుక్ వెల్? బాగా వండగలుగుతుందా అని. ఆమెతో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదు. ఆమెతో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదు. దెర్ ఈస్ నో అదర్ వే బట్ టాక్ టు హర్. దెర్ ఈస్ నో అదర్ వే బట్ టాక్ టు హర్. ఆమెతో మాట్లాడడం తప్ప మార్గం లేదు. మీరు ఎందుకు చాలా ఎక్కువగా మాట్లాడతారు? మీరు ఎందుకు చాలా ఎక్కువగా మాట్లాడతారు? వై డూ యూ స్పీక్ సో మచ్? వై డూ యూ స్పీక్ సో మచ్?
మీరు ఎందుకు చాలా ఎక్కువగా మాట్లాడతారు? వై డూ యూ స్పీక్ సో మచ్? ఈరోజు కూడా నువ్వు ఏమీ తినలేదు. ఈరోజు కూడా నువ్వు ఏమీ తినలేదు అంటే ఈవెన్ టుడే యూ డిడెంట్ ఈట్ ఎనీథింగ్. ఈవెన్ టుడే యూ డిడెంట్ ఈట్ ఎనీథింగ్. ఈరోజు కూడా నువ్వు ఏం తినలేదు అనేసి అనమాట. నన్ను తిట్టించాలని ప్రయత్నించకు. నన్ను తిట్టించాలని ప్రయత్నించకు అంటే డోంట్ ట్రై టు మేక్ మీ స్కోల్డెడ్. డోంట్ ట్రై టు మేక్ మీ స్కోల్డెడ్. నన్ను తిట్టించాలని ప్రయత్నించకు. డోంట్ ట్రై టు మేక్ మీ స్కోల్డెడ్. నేను రావడంతోనే అతను అరవడం మొదలుపెట్టాడు. నేను రావడంతోనే అతను అరవటం మొదలుపెట్టాడు. He started shouting at me as soon as I came. He started shouting at me as soon as I came. నేను రావడంతోనే as soon as I came. He started He started shouting at me. నేను రావడంతోనే ఆమె వంటలు మొదలుపెట్టింది అంటే వంట చేయడం మొదలుపెట్టింది అంటే యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్. నేను రావడంతోనే వెంటనే అని. షీ స్టార్టెడ్ కుకింగ్. వంట చేయడం మొదలుపెట్టింది. షీ స్టార్టెడ్ కుకింగ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు. యూ వర్ స్లీపింగ్ వైల్ దే వర్ కమింగ్. యూ వర్ స్లీపింగ్ వైల్ దే వర్ కమింగ్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు అని. ఆమె చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతుంది. ఆమె చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతుంది అంటే షీ గెట్స్ ఇరిటేటెడ్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటాం. షీ గెట్స్ ఇరిటేటెడ్ ఓవర్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలకి ఆమె చిరాకు పడుతుంది. అతను డబ్బుల కోసం ఏమైనా చేయగలడు. అతను డబ్బుల కోసం ఏమైనా చేయగలడు. హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఏమైనా చేయగలడు అని. ఆమె ఆ పార్సెల్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంది? ఆమె ఆ పార్సెల్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంది అంటే వెన్ డిడ్ షీ రిసీవ్ దట్ పార్సిల్. వెన్ డిడ్ షీ రిసీవ్ దట్ పార్సిల్ అంటాం. వెన్ డిడ్ షీ రిసీవ్ దట్ పార్సిల్. అండ్ నెక్స్ట్ అంటే చూద్దాం ఇంకోటి. నువ్వు నా మీద ఫిర్యాదు ఇచ్చావా అంటే కంప్లైంట్ ఇచ్చావా అన్నప్పుడు డిడ్ యూ గివ్ ద కంప్లైంట్ ఆన్ మీ. డిడ్ యూ గివ్ ద కంప్లైంట్ ఆన్ మీ. నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావా. డిడ్ యూ గివ్ ద కంప్లైంట్ ఆన్ మీ అంట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒక సెంటెన్స్. నేను ఆ ఉద్యోగం కోసం అప్లై చేయడం లేదు. నేను ఆ ఉద్యోగం కోసం అప్లై చేయడం లేదు అంటే ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఫర్ దట్ జాబ్ అంటాం. ఐఎమ్ నాట్ అప్లయింగ్ ఫర్ దట్ జాబ్. నెక్స్ట్ వన్, మీరు ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారా. మీరు ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారా అంటే డూ యూ వాంట్ టు గో హోమ్ అంటాం. డూ యూ వాంట్ టు గో హోమ్. మీరు ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు గో హోమ్. నేను ఒకసారి మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. నేను ఒకసారి మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు కమ్ యువర్ హోమ్ వన్స్. ఐ వాంట్ టు కమ్ యువర్ హోమ్ వన్స్. ఒక్కసారి మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను అనేసి. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో మరి దీనికోసం ఏం చేయాలి? మీరు వీటిని నచ్చితే మాట్లాడాలనుకుంటే ఇంగ్లీష్లో, ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.